రెబెక్కా స్టోరీ మనకు తెలుసు. ఆ అమ్మాయి చక్కని చిన్నది. ఆ చిన్నది పురుషుని ఎరగనిది. ఆ అమ్మాయి ఎవరితోనూ స్నేహాలు చేయదు. ఈడెవడే అని అడిగాడట. ఫ్రెండు అంది. మాది అల్లు మరి. ఆడెవడని అడిగారు. ఫ్రెండ్ అని అడిగాడట. వాళ్ళ అమ్మ అడిగింది, ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉండాలి కానీ మగోళ్ళు ఏంటే నీకు ఫ్రెండ్స్ అంటే? నీకు తెలీదు మమ్మీ, మీ జనరేషన్ వేరు. చెప్పండి, పోతావు త్వరలోనే శ్మశానం, రాసి పెట్టుకో. నేను అవుతున్నాను, జెండర్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. జనరేషన్ మారినా మీకే ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలతోనే స్నేహాలు, మగపిల్లలతోనే స్నేహాలు. మీరు గుర్తుపెట్టుకోండి. నథాయనయేలు లేరు, నలుగురులాగే ఉంటారు. ఎక్కడైనా పురుష స్పర్శ గుర్తుపెట్టుకోండి, తేడాలు వస్తాయి. ఆ అమ్మాయికి తెలుసు, ఎథిక్స్ ఉన్న అమ్మాయి, ఇంట్లో పని తెలిసిన పిల్ల. ఆ అమ్మాయి 17 ఏళ్ళ పిల్ల. అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఏం చూసి సెలక్షన్ చేశారు చెప్పండి? చక్కగా ఉంది, రౌండ్ ఫేసు, స్కిన్ బాగుంది, న్యాచురల్ బ్యూటీ, హాఫ్ సారీ కట్టుకుంటే అదిరిపోయింది. మా వాడికి ఓకే చేసింది అన్నారా? సెలక్షన్ అలా జరగల. రౌండ్ ఫేసా, ముక్కు పెద్ద, కళ్ళు పెద్ద, ఏం చూడలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఎలా సెలెక్ట్ అయిందంటే, అంత అందంగా ఉన్నా, అంత చక్కగా ఉన్నా, ఇప్పటి వరకు 16 ఏళ్ళు ఆ పిల్లకి వచ్చినా ఐ కాంటాక్ట్ కూడా ఎవడికి ఇవ్వదు. అసలు అబ్బాయిలతో ఏ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయదు. నెక్స్ట్, అంత అందంగా ఉన్న ఆ అమ్మాయి ఎంత దూరం నడిచి వచ్చి తన ఇంటి వారికి కావాల్సిన దాహాన్ని తీర్చడానికి, నీళ్లు మోయడానికి కడబట్టుకొచ్చింది. పని తెలిసిన పిల్ల. అందానికి అందం, పనికి పని, గుణానికి గుణం. ఇతరులు అడిగితే ముక్కు ముఖం చూడకుండా పెద్ద ఆయనని గుర్తించి ఆయనకి మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాకుండా తన వంటలు కూడా నిలుస్తుంది, ఇతరులకి సహాయం చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, అన్నీ చక్కగా పెడుతుంది. ఇలాంటి పిల్లకి ఐజక్ కాకపోతే ఇంకెవరు సెట్ అవుతారు చెప్పండి? ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు రకాలు చెప్పండి ఎలా ఉన్నారు? రీల్స్ రోజేయడం, ఇంకా రీల్. ఆ తినే కంచం దగ్గర రీల్స్ ఏంటి అంటే, తినేసి సగం వదిలేసి అందంట, తీసేమమ్మీ కంచం అందంట. నువ్వు ఆ కంచం కూడా కడగకపోతే ఏమంటారే? కొంచెం కంచం, నేను కంచాలు కడగేదాన్ని కనబడుతున్నాను నీకు. కంచాలు కడగదంటే మేడం గారు, వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? లింగమని ఒక పిల్ల 2 పిల్ల పుడితే అప్పుడు మొత్తం కథ అంతా అర్థమైపోద్ది. నాకేసి సాకేస్తారు వాళ్ళిద్దరు పుట్టినారు. గుర్తుపెట్టు.